నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మానవ అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తప్పవు. ఎదుటివారి హక్కులను హరించడం నేరమన్న మంత్రి కొల్లు రవీంద్ర. నర్సీపట్నంలోని రావణాపల్లి జలాశయాన్ని పరిశీలించిన స్పీకర్ అయ్యన్న. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. పెద్దపరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పంతం నానాజీ. పాలకొల్లులో వృద్ధిరాలపై దొంగల హత్యాయత్నం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో ఎస్పీ ఆర్ గంగాధర్రావు పాల్గొని మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు. హక్కుల్ని వారిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయడం క్షమించడాని నేరమని అన్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా ఎంతటి వారైనా క్షమించేది లేదని అన్నారు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఎక్కువగా మహిళల్ని ట్రాప్ చేసి మహిళల మీదే ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 34,000 పైన మహిళలు, చిన్నపిల్లల మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్థ చెప్పింది. ఆనాడు మరి మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రశ్నించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన ఉప ముఖ్యమంత్రి వర్గ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలా పబ్లిక్ ఉండే ప్లేసెస్లో కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో కూడా మహిళ మీద, భార్యాభర్త వెళ్తా ఉంటే మహిళ మీద అక్కడ అఘాయిత్యం జరిగింది. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయగలిగింది. ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు. మొన్న ఇలాగే 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. శ్రీకాకుళంలో ఒకటి, గుంటూరు జిల్లా దగ్గర ఒకటి జరిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవరన్నా ఆడపిల్ల వైపు చూసి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే వాళ్ళకి అదే లాస్ట్ డే అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందనే విషయం తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ ఎంతో ఆశతో, భవిష్యత్తు మీద ఆశతో, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కోఆపరేషన్తో, ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలతో మగవాళ్ళకి మించి పోటీగా ముందుకు రావాలని వచ్చినటువంటి ఆడబిడ్డలకి రక్షణ లేకపోతే ఎట్లా? నిజంగా చాలా దారుణం. హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే మనసు కలిసివేసింది. ఆ రోజు ఇవాళ చట్టాలు వస్తున్నాయి, నిర్భయ చట్టం, ఇలాంటి అనేక చట్టాలు వస్తున్నాయి, దిశ చట్టం, ఇవన్నీ తీసుకొచ్చారు. ఏం ఉపయోగం? ఎందుకు మహిళల మీద ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి? గతంలో ఒకసారి నా బాగా గుర్తు, నా చిన్నతనంలో గుంటూరులో ఒక కాలేజీలో కుర్రవాడు ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ పోస్తే స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈనాటి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని గుంటూరు వచ్చి స్పాట్లోనే అతనికి లాస్ట్ డే అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తాం. మొన్న లాస్ట్ గవర్నమెంట్లో కూడా గుంటూరు దగ్గర ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది జరిగితే ఆ రోజున మొత్తం పెద్ద ఎత్తున చేతులను చేస్తే అతను ఊరేసి ఎవరైతే అఘాయిత్యం చేశాడో వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటివి
రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు. అనంతరం పలువురు రజకులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్, సాంబశివరావు, కొమ్మంటి మురళి, చాగల్లు రజక నేతలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం చాగల్లు మేము ఈరోజు కట్లయ్య ద్వారా రెన్యూ చేసుకుంటూ వచ్చామండి. మా చాగల్లు దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాటర్స్ వచ్చినాయి. వాటర్స్ ఇంతవరకు మాకు చాగల్లు కమ్యూనిటీ వాళ్ళు ఇంతవరకు లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మా కట్లయ్య ద్వారా ఎంపీసీకి మాకు 20 లక్షలు ఇప్పించాలిగా కోరుతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి ఈస్ట్ గోదావరి చాగల్లు మండలం చాగల్లు గ్రామ రజక సీనియర్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చాగల్లు గ్రామంలో సుమారు 300 to 500 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధిక జనాభా రజకులు ఉన్న గ్రామంలో ఇదొక గ్రామం. సుమారు 75 ఏళ్ల క్రితం చిలకమ్మ చెరువు అనే చెరువుని వీరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పుడు గ్రామ పంచాయతీ వారు ఇవ్వడం జరిగింది. ఈ చెరువు మీద అనేక సమస్యలు గత 25 సంవత్సరాల క్రితం అనేక సమస్యలు రావడం, మేము హైకోర్టు కూడా వెళ్ళడం, గ్రామ పంచాయతీ వారు అప్పుడు ఏబీవి సుబ్బారావు సెక్రటరీ గారు ఉండేవారు, కొట్టారు మునేశ్వరరావు, అదేవిధంగా ఆలయ బాబు గారు ఉండేవారు. వారి సమక్షంలో రాత్రి 11 గంటలకు డిఎల్పిఓ కొవ్వూరు వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి హైకోర్టు నుంచి ఆదేశాలను అమలుపరిచే విధంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ 500 కుటుంబాల వారు కూడా సంఘం ఐక్యతగా పెట్టుకొని నడుపుకుంటున్నారు. ఈ రోజునాడు వారి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు నేను చాగల్లు గ్రామం నేను వెళ్ళడం, వాళ్ళ చెరువుని చూడటం కూడా జరిగింది. చెరువును కూడా సర్వే చేయడం జరిగింది. పూర్తిగా సర్వే అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఆ సర్వే చేయించాలని కూడా మేము అడుగుతున్నాము. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 300 గ్రామాలకి అనేక గ్రామాల్లో రజక విశ్రాంతి భవనాలు నిర్మించడం జరిగింది. లాస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ 24,000 రూపాయలతో చిన్న షెడ్యూల్ 2 అక్కడ వేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వాలకు కూడా మేము సంఘం ద్వారా విన్నవించుకున్నాము. అయితే వీఆర్ రిక్వెస్టెడ్ టు ద హానరబుల్ ఎంపీ రాజమండ్రి అండ్ ద ఎమ్మెల్యే కొవ్వూరు వారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మా రజక సంఘం తరఫున కూడా మేము కోరుకున్నాము. ఏంటంటే ఒక 15 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీలు కావాలని కోరుకుంటున్నారు. ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి 15 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాము. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రయాణికుల కష్టాలు తీరాయి. ముఖ్యంగా ఆలయాల సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాకినాడ, విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్ సర్వీసులకు హాల్ట్ లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురంలో ఆర్టీసీ అధికారులు హాల్ట్ కల్పించారు. ఈ మేరకు కాకినాడ ఆర్టీసీ డీఎం మనోహర్ పిఠాపురం జనసేన పార్టీ పిఠాపురం నాయకుల సమక్షంలో ప్రారంభించారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సర్వీసును పొడిగిస్తూ చర్యలు తీసుకోవడంతో జనసేన పార్టీ నాయకుడు సూరవరపు సురేష్ అందరికీ స్వీట్లు పంచారు. అనంతరం కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్, జనసేన పార్టీ నాయకుడు సూరవరపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుండి కూడా ఈ పిఠాపురంలో ప్రజల సౌకర్యం, భక్తుల సౌకర్యంతో కూడా వాళ్ళ ఒక లెటర్ లైన్ ఇచ్చి ఉన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మాకు ఈ బస్సులు లేవండి, నాకు వైజాగ్లో ఉంటే బస్సులు లేవండి, అలాగే విలేజెస్లో బస్సులు లేవండి అంటే వెంటనే మరీ మేము మా డిఎంఎస్తో మాట్లాడినంత వెంటనే ఆయన స్పందించి గత 15 రోజుల నుంచి 40 పల్లె వెలుగులు అనే బస్సులు 40 ఉన్నాయండి మీ పిఠాపురం నుంచి. అలాగే పిఠాపురం నుంచి సోమలకోట వెళ్ళే బస్సులు పాత బస్ స్టాండ్ నుంచి నడుపుతున్నామండి. కానీ మేము కోరేది ఏంటంటే డిఎం గారిని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పిఠాపురం నుంచి సోమలకోట వెళ్ళే బస్సులు కూడా అడిగి ఉన్నాయండి. ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా చెప్పారు. అయినా సరే ఆ ట్రాఫిక్ ఇబ్బంది కూడా లోకల్ సీఏ గారితో మేము మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాయి. నిన్న 2 బస్సులు కూడా ఎలక్ట్ చేశారు. అలాగే కాకినాడ నుంచి మన పిఠాపురం నుంచి వైజాగ్ ముఖ్యంగా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం అంటే నాన్ షాపులు ఉన్నాయన్నారు. ఆ నాన్ షాపులు కూడా పిఠాపురం కాకినాడ నుంచి టికెట్ తీసుకునే ప్రస్తుతానికి పిఠాపురం బూర్తికి పెడతామండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఇస్తామని అన్నారు. గత 15 రోజుల పాటు తిరుగుతున్నాం. ఆయన స్పందించి డిఎం గారు స్పందించి అన్ని విధాలుగా చూసుకుని ఆయన ఈవేళ బస్సులు ఎలక్ట్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే
రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు మా పార్టీ చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. అలాగే మా అధ్యక్షుల వారు మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూడా ప్రతిరోజు డెవలప్ అవుతుంది. మీ మీడియా ద్వారా కూడా అందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు మాకు తెలియజేసిన మా పార్టీ ద్వారా మీ ద్వారా కూడా మీరు తెలియపరుచుకుని అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తామని చూస్తున్నాం. అలాగే గత ఈ 4 రోజులు కూడా మేము రాబోయే సిఏ గారిని, మన ఎన్హెచ్ పీడీ గారిని, అలాగే ఇండియన్ ఈఓ గారిని, కమిషనర్ని మీటింగ్ పెట్టి ఈ యొక్క బైపాస్లో బస్సులు ఆకుండా సర్వీస్ రోడ్ అడిగి ఉంది. ఆ సర్వీస్ రోడ్ కూడా తొలగిస్తున్నారు. వాళ్ళు ఈ నలుగురితో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టి ఈ 4 రోజుల ప్రకారంగా మనకి రాబోయే రోజుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఇది. పిఠాపురం కాకినాడ నుంచి వైజాగ్ నాన్ స్టాపులకి దీనికి సర్వీస్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం. 3 రాజధానుల పేరిట విశాఖను నిర్వీర్యం చేసిన వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో నాటకాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. నిధులు తీసుకుని రావడంతో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు కృషితోనే ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి అధిక శాతం నిధులు కేటాయించారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తుందని తెలియజేశారు. 50,474 కోట్ల రూపాయలు ఓవరాల్గా ప్రకటించడం అన్నది చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం గత ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో భూదందాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తాకట్లు పెట్టి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకి తాకట్లు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వైనం ప్రజలందరూ చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పారు. మళ్ళీ ఇవన్నీ కూడా సెటరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలన్నీ సెటరేట్ చేయడానికి అదే పనిలో ఉన్నారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, ఏ శాఖలని ఎంత అప్పుల పాలు చేశాడనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా ఏ రోజైతే గత ముఖ్యమంత్రి కనీసం దాని మీద అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండి ఏదో ఒక తప్పుడు నాటకాలు ఆడి ఇక్కడ తప్పించుకుని ఢిల్లీలో నాటకాలు ఆడడానికి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రానికి ఇన్ని నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, రాజధానికి 15,000 రూపాయలు కేటాయించడం, 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, పోలవరం మొత్తం కూడా కేంద్రమే బాధ్యత తీసుకొని పూర్తి అయ్యే వరకు కూడా పూర్తి చేస్తామనేటువంటి హామీ ఇవ్వడాన్ని పూర్తిగా ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర గతంలో ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈరోజు అదే పాత్ర పెద్దన్న పాత్ర వహిస్తూ అటు కేంద్రంలో కూడా సలహాలు ఇస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో చేసుకుని అక్కడి నుంచి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలనే ఒక అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విధంగా ఆయన పనిచేసే తీరు మనకి చూస్తా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది ఖచ్చితంగా అమరావతి రాజధానిని అంగీకరించే చేసింది. విశాఖ ఇప్పుడు కూడా ఆర్థిక రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం ఒక కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలన్నటువంటి దృక్పథంతో ఉన్నటువంటి నాయకుడు. ఈ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి ఒక పిరికి పంద జగన్మోహన్ రెడ్డి 36 మందిని ఈ కూటమి ప్రభుత్వం రాగానే పొట్టను పెట్టుకుందని చెప్పి తప్పుడు దీంతో తీసుకెళ్లి కనీసం 36 మంది పేర్లు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడో చదివేస్తుంటాడు ఈయన. కనుక ఢిల్లీలో నాటకాలు కూడా అక్కడ పారలేదు. ఏ పార్టీ కూడా కనీసం కాంగ్రెస్కి చేరువవుదాం అనేటువంటి ఆలోచనతో అలాంటి చేస్తున్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా పబ్జీ ఆడుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఇంట్లో కూర్చుని ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే ఎవరో 4 సామంతరాజులను నియమించుకొని ఈయన మహారాజులాగా ఫీల్ అయ్యి ఒక సాయి రెడ్డి లేదంటే ఒక సుబ్బారెడ్డి ఇలాగా కొంతమందిని ఒక సామంతరాజులను నియమించుకొని అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి వైనం చూసాం. ఏంటంటే ఆయన కేసుల కోసం భయపడే ఇప్పుడు ఢిల్లీలో ఈ నాటకం ఆడడం అన్నది చూస్తా ఉన్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.